హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీడే బ్లాగ్స్. మన తొలి ఆర్డర్ వచ్చేసి చేసేది ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతా. కానీ సక్సెస్ఫుల్గా తొలి ఆర్డర్ కంప్లీట్ చేసేసాం. 197 రూపీస్ వచ్చింది. ఇంకా తదుపరి ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. గాయ్స్, సెకండ్ ఆర్డర్ వచ్చేసి సిల్వర్ దమ్ బిర్యానీ వేసాడు. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు. ఆర్డర్ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కాకపోతే చిన్న చిక్కు వచ్చింది. ఏంటంటే లైన్ చూసారు ఎంత ఉందో, క్యూ. ఇప్పుడు ఆ క్యూలో నుంచొని మనం ఒక ఆర్డర్ రెడీ అయ్యేంత వరకు ఉండాలి, తప్పదు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత సక్సెస్ఫుల్గా ఆర్డర్ పికప్ అయిపోయింది. క్యూలో నుంచి బయటకు వచ్చేసాము. రెస్టారెంట్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఫాస్ట్గానే ఇచ్చేది. కాకపోతే షార్ట్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ షార్ట్ 20 రూపీస్ వేసాడు. దగ్గరే సెకండ్ ఆర్డర్ కూడా దగ్గర వేసాడు. కాకపోతే రెస్టారెంట్ దగ్గర చాలా లేట్ అయిపోయింది. ఆ క్యూ లైన్లో మాకు ఎవ్రీ సండేను ఇలాగే ఉంటుంది. ఎవ్రీ సండే మేము అలా లైన్లోనే నిల్చోవాలి. చాలా ఒక గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. నాకైతే ఒకసారి మల్టీ ఆర్డర్ వస్తుంది. ఆ మల్టీ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి 1.5 గంట పట్టింది. 1.5 గంట టైం పట్టింది. రెస్టారెంట్ వాళ్ళు కూడా ఇలా పరిస్థితులుగా అర్థం చేసుకోవాలి. అది కొట్టేస్తే అమ్మటం వచ్చేస్తున్నారు. కాకపోతే కాస్త ప్యాకింగ్ దగ్గర అది ఆర్డర్ కన్ఫ్యూజన్ ఒకటి ప్యాక్ చేయలేదు, ఒకటి ప్యాక్ చేశాను. సో వాళ్ళ ప్రాబ్లమ్స్తో అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఎంత బీభత్సంగా ఆఫ్టర్నూన్ అయితే చాలా మంది రిపోర్ట్ చేద్దామని వచ్చేసి, కాకపోతే వాళ్ళకున్న ప్రాబ్లం ఏది తప్పట్లేదు. ఇన్సెంటివ్ టైమింగ్స్ కూడా స్విగ్గీ వాడికి తెలుసు అనుకుంటా. చూసి మధ్యాహ్నమే పెడుతున్నాను. గాయ్స్, మామూలుగా ఏంటంటే నేను స్టార్టింగ్ ఆర్డర్ ఎక్కడైతే వచ్చానో థర్డ్ ఆర్డర్ కూడా మళ్ళీ అదే లొకేషన్కి వచ్చాను, అదే రెస్టారెంట్కి. ఏకే బిర్యానీ హౌస్. ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాం. థర్డ్ ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా డెలివరీ కంప్లీట్ కొట్టేసాం. ఫోర్త్ ఆర్డర్ కూడా పడింది. ఏ రెస్టారెంట్ మీకు చాలా బాగా తెలుసు, గెస్ట్ చేయండి. రెస్టారెంట్ ఏంటో గెస్ట్ చేసి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫోర్త్ ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ చేసారా? ఆర్డర్ డిసైడ్ రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. మీరు నాకు చేయాల్సిందల్లా ఏమన్నా ఉందంటే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి చాయిస్. మీరు చేయించే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు లైట్గా రెయిన్ పడుతుంది. లైట్గా రెయిన్ పడుతుంది. మరి బెరచలేదు, లైట్గా రెయిన్ పడుతుంది. రెయిన్లో డెలివరీ చేయాలి. సింగిల్ ఆర్డర్ కాస్త మల్టీ ఆర్డర్ అయిపోయింది. గైస్, మల్టీ ఆర్డర్ వచ్చేసి బెల్జియం వాఫిల్స్ వేసాడు. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, వెయిట్ చేద్దాం. A few moments later. సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్ పికప్ చేసేసుకోవడం అయిపోయింది. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో గైస్, మనం 5th ఆర్డర్ కూడా కస్టమర్కి ఇచ్చేసాం. ఇంకా ఒక్క ఆర్డర్ ఉంది, 6th ఆర్డర్. మల్టీ ఆర్డర్లో రెండో ఆర్డర్ ఒకటి ఉంది. ఈ ఆర్డర్ కూడా అవ్వడానికి కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. గైస్, 6th ఆర్డర్ వచ్చేసి కస్టమర్ ఇంట్లో లేనట్టున్నారు, డోర్ దగ్గర పెట్టమన్నారు. ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోదాం. గైస్, సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లు కూడా కంప్లీట్ చేసేసా. మనకి 6th ఆర్డర్ వచ్చేసి తలైవా బిర్యానీ వేసి కాదు, మనకి 7th ఆర్డర్ వచ్చేసి తలైవా బిర్యానీ వేసాడు. ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఈ గ్యాప్లో
ఆ, ఆలోచించండి మన 4th ఆర్డర్ ఏ రెస్టారెంట్లో వేసాడో. ఓకే, ఆలోచించి వీడియో మొత్తం చూసి నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 7th ఆర్డర్ తీసుకోవడానికి వస్తే నాకు స్విగ్గీ బాబాయ్ ఏం చేశాడంటే ఇవ్వండి మల్టీ ఆర్డర్ చేశాడు. 7th 8th ఆర్డర్స్ ఇంకా రెడీ అవ్వలేదు. సో వెయిట్ చేద్దాం రెడీ అయ్యేంత వరకు. A few moments later. కొన్ని నిమిషాల తర్వాత సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్ 2 చెకప్ చేసేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మల్టీ ఆర్డర్లో కస్టమర్ మల్టీ ఆర్డర్లు వేసాడు కదా, ఆ మల్టీ ఆర్డర్లో మొదటి కస్టమర్ అడ్రస్ చేసి వాడి గడప డంపర్ వేసాడు. వెళ్ళిపోతాం పదండి గాయస్. మల్టీ ఆర్డర్లో 7th ఆర్డర్ కస్టమర్ ఇచ్చేసా. 158 రూపీస్ క్యాష్ లేదు, క్యాష్ ఇచ్చారు, ఆన్లైన్ పేమెంట్ చేయలేదు, క్యాష్ ఇచ్చారు. ఇంకా 8th ఆర్డర్ ఇవ్వడానికి కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లు 2 డెలివరీ కంప్లీట్ కొట్టేసా. టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 8 కంప్లీట్ చేశాను. 8 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఎర్నింగ్స్ వచ్చేసి 332 రూపీస్ వచ్చినాయి. ఇన్సెంటివ్స్ వచ్చేసి 280 రూపీస్. 8 ఆర్డర్స్కి వచ్చేసి 280 రూపీస్ వచ్చినాయి. మా ఈ 332 రూపీస్ ప్లస్ 280 కలిపిన ఒక దగ్గరగా 600 ప్లస్ వస్తాయి అమౌంట్. మ్యాక్సిమం 600 అమౌంట్ అనుకుందాం. ఓవరాల్గా 600 వచ్చినాయి ఓన్లీ 3 అవర్స్లో. గుడ్డో నాట్ గుడ్డో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్.